జేఎన్ఐ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభిమానుల కోలాహలం. వైసీపీ నేత చీదెళ్ల కిషన్ జన్మదిన వేడుకలు. ఏర్పేడులోని తిరుపతి ఐఐటి క్యాంపస్ సందర్శించి ఐఐటి క్యాంపస్ మౌలిక సదుపాయాలపై ఆరా తీసిన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు. కాళహస్తి రూరల్లో ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులని కలిపి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఏబీఎం కాంపౌండ్ నుండి ఆర్టీసీ వరకు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. పేదలను చిత్రహింసలు పెట్టకుండా వారి సొంతింటి కలను నెరవేర్చండి జగన్ గారు. అబ్దుల్ అజీజ్. 100 కోట్ల పనిలో 50 కోట్ల అవినీత. మంత్రి అనిల్ పై సిటీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి ఫైర్. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కలెక్టరేట్ను ముట్టడించిన ఏబీవీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు సిటీ 44వ డివిజన్ వైసీపీ యువనేత చీదెళ్ల కిషన్ పుట్టినరోజు సంబరాలు అభిమాని రేష్వంత్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భారీ కేక్ కట్ చేసి బాణసంచులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. 46వ డివిజన్ వైసీపీ నేత వేలూరు మహేష్, 47వ డివిజన్ నేత నీలి రాఘవ, వైసీపీ విద్యార్థి విభాగం నేత శ్రవణ్, మిత్రులు కీచు తదితరులు మాట్లాడుతూ అనతికాలంలోనే ప్రజాదరణ పొందిన యువనేత కిషన్ అని కొనియాడారు. నిత్యం స్థానికులకు అందుబాటులో ఉంటూ అండదండలు అందిస్తున్న యువనేత చీదెళ్ల కిషన్ రాజకీయంగా మరింత ఎదగాలని మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన చీదెళ్ల కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి వారి యొక్క స్నేహితులు కావచ్చు, వారి యొక్క అభిమానులు కావచ్చు, ఈరోజు అన్నదానం కార్యక్రమాలు, అలాగే ఈరోజు కేక్ కటింగు ఇంత భారీగా చేయడం చాలా సంతోషంగా ఉంది. అదే క్రమంలో మన కిషన్ యూత్ విభాగంలో చాలా చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవా కార్యంలో ముందుండే వ్యక్తి మన కిషన్. అదే క్రమంలో మన కిషన్ ఉన్నత స్థాయిలో ఉన్నత పదవులు అందించాలని చెప్పని మా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉంటాడని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కిషన్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడికి మన కిషన్కి నిండు నూరేళ్లు అష్ట ఆయుష్లు కల్పించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు నా మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చీదెళ్ల కిషన్ పుట్టినరోజు వేడుకలను ఈ వార్డులో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. స్నేహితులు కానివ్వండి, కిషన్ గారి అభిమానులు కానివ్వండి. అలాగే కిషన్ గారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో ముందుకు నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకుడిగా మరెన్నో కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఐఐటి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో రిజిస్టర్ ఏవివి ప్రసాద్, డిప్యూటీ రిజిస్టర్ చమన్ మెహతా పాల్గొన్నారు. ఐఐటి డైరెక్టర్ ఉన్నతాధికారులు ఎంపీ గురుమూర్తికి స్వాగతం పలికి క్యాంపస్లో జరుగుతున్న శాశ్వత భవన నిర్మాణాల పనులు పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి ఐఐటి అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. భూమి సేకరణకు సంబంధించిన పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఐఐటి అభివృద్ధికి తాను ముందుంటానని వెల్లడించారు. అంతకుముందు డైరెక్టర్ సత్యనారాయణ ఐఐటి నిర్మాణానికి ఉపయోగిస్తున్న అత్యాధునిక సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గురించి వివరించారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా భవనాల నిర్మాణం చేస్తున్నామని, తక్కువ విద్యుత్ ఖర్చు అయ్యేలా నూతన టెక్నాలజీ, ఫ్యాన్లు, లైట్లు వినియోగిస్తున్నామన్నారు. 2018 నుంచి ఏర్పేడులోని ఐఐటి శాశ్వత క్యాంపస్లో తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐఐటి నిర్మాణాలు పూర్తిగా కావడానికి మరో 3 సంవత్సరాలు పడుతుందని వెల్లడించారు. ఐఐటి భూ కేటాయింపులకు సంబంధించి కొన్ని కోర్టు కేసులు ఉన్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీ గురుమూర్తి ఈ సందర్భంగా ఐఐటి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ల్యాబ్లను, తరగతి గదులను పరిశీలించారు. కర్ఫ్యూ వేళలో మార్పు తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కర్ఫ్యూ సడలింపుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేత. పాజిటివిటీ రేటు 5లోపు వచ్చేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయని, మిగిలిన 11 జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు ఉంటాయని, రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసేయాలని తెలియజేశారు. సీటుకు మధ్య ఖాళీ ఉండేలా థియేటర్లకు అనుమతి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండపాలు అన్ని చోట్ల కోవిడ్ నిబంధనలతో అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం సినిమా హాల్లో 50% సీటింగ్ కెపాసిటీతో రన్ చేసుకోవచ్చని, జనం ఉండే చోట ఖచ్చితంగా సీటుకు మధ్య ఖాళీ తప్పనిసరి ఉండాలని, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేసింది. శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, కోవిడ్ విస్తరణను పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇన్ని రోజులు కరోనా కర్ఫ్యూతో ప్రతి ఒక్క పేదవాడి బ్రతుకు చెదిరిపోయిందని చెప్పవచ్చు. ఎలాగంటే ఉదయం నుంచి
మధ్యాహ్నం 12 గంటల వరకును లేదా 2 గంటల వరకు లేదా సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పని వేళలు కల్పించడం జరిగింది. సో తర్వాత ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించి ఈ నెల 8వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి అంటే ఏవైతే 11 జిల్లాలు ఉన్నాయో ఈ 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవడానికి, అదేవిధంగా ప్రజలు యథావిధిగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి, 9 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవడానికి, అదేవిధంగా సినిమా హాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, జిమ్ములు ఇవన్నీ కూడా తెరుచుకోవడానికి ఈ నెల 8వ తేదీ నుంచి తెలుసుకోవచ్చని ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే మన రాష్ట్రంలో ఉన్న 11 జిల్లాలు మాత్రమే తెరుచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. తర్వాత ఈ 2 అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో కరోనా కేసులు అలాగే ఉండడంతో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ 10 గంటల రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు యథాతథంగా కర్ఫ్యూ అనేది కొనసాగుతుంది. కెమెరా పర్సన్ హరినాథ్తో రంగనాథ్, జేఎన్ఐ టుడే, తిరుపతి. 1951లోనే 370 35 ఏ ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన మహాయోధుడు అని కొనియాడిన ఆనంద్ కుమార్ కోలా శ్యాంప్రసాద్ ముఖర్జీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాళహస్తి మండలంలో గల టీఎంవి కంట్రికనందు మేలాగరం సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ కుమార్ కోలా పాల్గొని ఆయన గురించి మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత మొదటి కేంద్ర మంత్రివర్గంలో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా, శ్యాంప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారని, అటువంటి అత్యున్నతమైన జాతీయవాదం గల వ్యక్తి 1949 ఆనాటి ప్రభుత్వాన్ని వీడి బయటకు వచ్చి భారత జనసంఘ్ అనే పార్టీని స్థాపించి చిరస్మరణీయుడు అయ్యాడని, అటువంటి మహోన్నత విలువలు కలిగిన శ్యాంప్రకాష్ ముఖర్జీ ముందు తరాల వారికి స్ఫూర్తిదాతగా నిలుస్తారని తెలియజేశారు. 1901 జూలై 6వ తేదీన కలకత్తా నగరంలో జన్మించి ఆయన గొప్ప విద్యావేత్త అశుతోష్ ముఖర్జీ గారి వారి తండ్రి గారు అదేవిధంగా కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసి గొప్ప మన్నల పొంది జాతీయవాదంలో హిందుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి స్వతంత్ర ఉద్యమంలో తన యొక్క పాత్ర పోషించి స్వతంత్రం వచ్చినాక నెహ్రూ గారి కేబినెట్ లో మంత్రిగా పనిచేసి తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అనాలోచితమైన నిర్ణయాలు, ఆ రోజు నెహ్రూ గారి కేబినెట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పరిశ్రమల మంత్రిగా పనిచేస్తూ మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి హిందూవాదానికి తూట్లు పొడిచే విధంగా, రానున్న తరాలకి దేశ అభివృద్ధికి తూట్లు పొడిచే విధంగా తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలతో ఏమున్నాయో ఈ దేశం మనకంతా తెలుసు. జమ్మూ అండ్ కాశ్మీర్ 370 ఆర్టికల్ 35A 1951లో 49లోనే ఆయన నెహ్రూ కేబినెట్ నుంచి బయటొచ్చి 1951లో జనసంఘ్ పార్టీని, భారత్ జనసంఘ్ పార్టీని స్థాపించి మరి ఈ దేశంలో హిందూ దేశ ఐక్యత కోసం ఆయన తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయితే ఉందో మరి దానికోసం ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో తీసుకున్నటువంటి 370 ఆర్టికల్ రద్దు కోసం ఆయన బలిదానం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో ఆయన ప్రాణం బలిదానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 1900 అదేవిధంగా జూన్ 23వ తేదీ 1953 జూను 23వ తేదీన ఆయన జమ్మూ కాశ్మీర్లో ఆయన మరణించడం, ఆయన మరణం ఇప్పటికి కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయే పరిస్థితి. మరి ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ 370 ఆర్టికల్ తీసుకొచ్చారో దాని రద్దు కోసం పోరాడినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానం మరణం జూన్ 23వ తేదీన ఆయన మరణించడం జరిగింది. ఇవన్నీ కూడా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ భారతదేశ సార్వభౌమాధికారం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు. ఈ రోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి రూరల్ మండలం అయినటువంటి టీఎంఈ కంట్రీగా, అదేవిధంగా మిత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు మెలగారు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు మాజీ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, త్యాగరాజు గారు, వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా
శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆయన తీసుకున్నటువంటి ఆశయాలు ఏవైతే ఆ రోజు భారతదేశంలో మిగిలిపోయి ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలన్నీ కూడా ఈ రోజు మనం అందరం చూసే విధంగా మనకి ఈ భారతదేశంలో మిగిలిపోయినటువంటి ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తున్నటువంటి ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా మనం ఒకసారి మనస్ఫూర్తిగా ఆయనకి నినాదాలు చేస్తూ ఈ యొక్క జాతీయవాద వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆశయాలు ముందుకు పోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జోహార్ శ్యాంప్రసాద్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను కలిపి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఈరోజు ఏబిఎం కాంపౌండ్ను ఆర్టీసీ వరకు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే సిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులను తక్షణమే నూతన జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తూ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ కానిస్టేబుల్ మరియు ఇతర శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను నట్టేట ముంచారు. ఈ ప్రభుత్వం చేతకానితనం విధానాల వల్ల 3 సంవత్సరాల నుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకున్న నిరుద్యోగులకు ఉరితాడులా మారిన డూప్ క్యాలెండర్ను రద్దు చేసి ఖాళీ పోస్టులన్నీ కలిపి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని అన్నారు. జిల్లా కార్యదర్శి ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏబిఎం కాంపౌండ్ నుంచి ఆర్టీసీ వరకు బైక్ ర్యాలీ జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత నెల 18వ తేదీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్గా మారిపోయింది. ఇప్పటికే నిరుద్యోగులు వీధులు పాలై, రోడ్లు పాలై లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి జాబులు లేక ఈరోజు దీనస్థితిలో నిరుద్యోగులు ఏర్పడతా ఉన్నారు. అదే తరుణంలో ఈరోజు జాబ్ క్యాలెండర్లో ఏదైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 పోస్టుల్ని వెంటనే జాబ్ క్యాలెండర్ రూపొందించాలని, అదేవిధంగా మొన్న జరిగినటువంటి మంత్రి కార్యవర్గంలో ఈ జాబ్ క్యాలెండర్ గురించి కనీసం చర్చించకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ పోస్టులు కనీసం ఖాళీగా ఉన్న పోస్టుల మీద కూడా చర్చించకుండా ఈ యొక్క మంత్రివర్గం ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం చాలా సిగ్గుచేటు. ఈ చేతగాని ప్రభుత్వం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను ఆ క్యాలెండర్లో పొందుపరచలేకపోయారు. ఇప్పటికే విద్యార్థులు, నిరుద్యోగులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు, ఏదైతే మాకు రావాల్సినటువంటి పోస్టు భర్తీ చేసేంత వరకు కూడా డివైఎఫ్ఐ, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు అన్ని కలిపి ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 9వ తేదీ నెల్లూరులో దీక్ష ప్రారంభిస్తా ఉన్నాం. అదేవిధంగా 19వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో, అదేవిధంగా విద్యార్థి యువజన సంఘం, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏవైవైఎఫ్, పీడిఎస్ అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చలో విజయవాడకు కూడా నిరుద్యోగులందరూ కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా కన్వీనర్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్కి వ్యతిరేకంగా ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజా సంఘాలుగా ఏఐవైఎఫ్, అదేవిధంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, వామపక్ష ప్రజా సంఘాలుగా జాబ్ క్యాలెండర్కి వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్కి ఆయన చెప్పినటువంటి మాటలకి ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధమే లేదు. ఏదైతే మన రాష్ట్రంలో దాదాపు 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ వీళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దాంట్లో పొందుపరిచినటువంటి జాబ్స్ అయితే ఏదైతే ఉన్నాయో 10,000 మాత్రమే ఉన్నాయి. కనుక నిరుద్యోగాలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకు మీరు ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్కి ఎటువంటి సంబంధం లేదు. కనుక మీరు ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి డిఎస్సి పోస్టులు కానీ పోలీస్ శాఖలో కూడా దాదాపు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం సంవత్సరానికి 6,500 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చినటువంటి సందర్భం ఉంది. డిఎస్సి టీచర్స్ కూడా ఇప్పటికీ మీరు మోసం చేశారు. గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. గత ప్రభుత్వం ఏం చెప్పారంటే జాబు కావాలంటే బాబు రావాలన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఆ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి మోసం చేశారు. కానీ మీరు కొత్తగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాబు పోతే జాబు వస్తుంది, మీరు బాబుని కన్నా బయటకు పంపిస్తే జాబ్ ఇస్తామే అని చెప్పేసి మీరు వాగ్దానాలు ఇచ్చి మీరు కూడా నిరుద్యోగులకి నిరుత్సాహపరిచారు. కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేసే వరకు యువజన విద్యార్థి సంఘాలుగా
వామపక్షాలుగా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు మరియు రాష్ట్ర కార్యదర్శి రమణయ్యలు కలిసి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత 2 రోజులుగా రాష్ట్రం మొత్తం మీద మెగా గ్రౌండింగ్ మేళా జరిగిందని, అలా చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుండాలని, ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా మళ్లీ ఇలా గ్రౌండింగ్ మేళాని నాటకాలు ఆడుతున్నారని అన్నారు. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం మీద అసహనం ఉంది, ప్రభుత్వ పనితీరుపై అసహనం ఉంది అన్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక పథకం పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ ఇళ్ల సమస్య పైన మేము ఎన్నిసార్లు తిడుతున్నా వీళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టు ఉందే తప్ప వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధుల్లో మార్పు రావడం లేదని అన్నారు. పేదవారికి ఇంటి లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలతో స్వయంగా ఇల్లు నిర్మిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి మడమ తిప్పడం చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం ఏమి కొత్తగా తీసుకురాలేదని, ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు 2.5 లక్షల రూపాయల ప్రభుత్వం తరఫున ఇచ్చేవారని, కానీ ఈ వైసీపీ ప్రభుత్వం కేవలం 30,000 రూపాయలు మాత్రమే ఇస్తుందని అన్నారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు మీరు కొత్తగా కొన్నవి కాదని, సగానికి పైగా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని, అవి కూడా చాలా తక్కువ ధరకి కొన్నారని అన్నారు. కేవలం చిన్నపాటి వర్షాలకు చాలా చోట్ల లేఅవుట్లు మునిగిపోయి జగనన్న కాలనీలు అసలు రంగు బయటపడుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పట్టుపగలే ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ విధంగా మోసం చేసే ముఖ్యమంత్రులు దేశంలో ఎక్కడా ఉండరని అన్నారు. స్థలం ఎంత అండి? ఈరోజు నెల్లూరులో జిల్లా మొత్తం మీద వాళ్ళ కొనిన స్థలం ఎంత తెలుసా? యావరేజ్ పైన ఒక 25 లక్షలు. సగానికి పైన గవర్నమెంట్ స్థలాలు ఫ్రీ, సగానికి పైన గవర్నమెంట్ స్థలాలు. మిగతా ఎక్కడ తీసుకున్నారు? నీళ్ళలో మునిగిపోయాయి, ఆ చెరువు కట్టల కింద, పెన్నా నది కింద. వర్షం చిన్నపాటి వర్షం పడితే మునిగిపోయే స్థలాలు. పేదల్ని మోసం చేయాలనుకుంటున్నారా? ఒక సగటున ఒక ఆడపడుచు జీవితకాలం కోరిక సొంత ఇల్లు అనేది జీవితకాలం కోరిక. ఈరోజు మీరు ఎక్కడ ఆ డబ్బుల్నే ఈరోజు మీరు 25 లక్షలకి ఎకరా కొంటే ఇంకో 25 లక్షలు మట్టి తోలాలి. తోలేరు కానీ అనుకో 50 లక్షల రూపాయలు అయింది ఎకరా. మీకు అంకణం ఎంత పడింది? 12,000 రూపాయలు పడింది. అదే డబ్బులు కదా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు 70,000 తగ్గించి ఈరోజు మీరు 12,000 రూపాయలు అంకణం చేస్తే 6 అంకణాలకు అంతే అయింది. నువ్వు ఇచ్చింది పోయి అయ్యో ఇంతమంది పేదవాళ్ళకి ఇచ్చామే, వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కసారైనా మాట్లాడారా వీళ్ళు? ఎంతసేపటికి అక్కడ రోడ్ వేస్తాము, ఇక్కడ కాలువ తవ్వుకుంటాం, అక్కడ ఎర్రమట్టి తవ్వుకుంటాం, ఇక్కడ ఇసుక తవ్వుకుంటాం. ఇదే తప్ప 30,000 మంది కుటుంబాలు ఒక్కసారైనా ఇళ్ళకి పోయి ఇంత కట్టారే, దీని పరిస్థితి ఏంది? చాలా మంది 50,000 లక్ష రూపాయలు కట్టారే, దాని పరిస్థితి ఏంది? ఈరోజు మీకు కనీసం చీము రక్తం లేనటువంటి మనుషులుగా తయారయ్యారు. ఒక ఎమ్మెల్యే ఒక రివ్యూలో చెప్పారు, అరే నాయనా నువ్వు ఇచ్చే 6 అంకణాల ఇంట్లో ఎక్కడ శోభనం చేసుకోవాలి, ఎక్కడ బ్రతకాలో తెలీదు, దానికి కానీ పనికిరాదు నీ ఇల్లు అని చెప్పింది నిజం కాదా? నిజమా కాదా? ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 15 లక్షల ఇల్లు కట్టాలి సంవత్సరాన్ని అనుకున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి మీ సొంత సీనియర్ ఎమ్మెల్యే దానికన్నా బహుశా ప్రతిపక్షాలు కానీ అంత తీవ్రంగా ఖండించలేదు, అంత తీవ్రమైన భాష వాడలేదు. దానికన్నా మీరు సిగ్గు తెచ్చుకోండి. ఇంకోటి అనిల్ యాదవ్ చెప్తారు, అయ్యా నెల్లూరు నగరంలో స్థలం లేదు కాబట్టి మేము గుంటలు, పొలాల లోపల, చెరువు లోపల, పెన్నా నది లోపల ప్రజలకి స్థలం ఇస్తున్నాము, అందుకోసమే 6 అంకణాలు ఇస్తున్నాము, లేదా ఎంత పొడుగు 15 అంకణాలు ఇచ్చేవాళ్ళు అని చెప్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఉంటారు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే చెప్తున్నాను, పేదవాళ్ళందరికీ సొంత ఇల్లు కల స్థలంతో పాటు నేనే ఇచ్చి మీకు ఇల్లు కట్టించి
ఉచితంగా ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ స్కీము ఏదో జగన్మోహన్ రెడ్డి కొత్తగా తెస్తున్నాడు అనుకున్నాం. గతంలోనే ఈ స్కీమ్ ఉన్నింది. చంద్రబాబు నాయుడు గారు ఈ బెనిఫిషరీ లెట్ స్కీమ్ ఎప్పుడో ఉన్నింది. అయితే ఆ రోజు 2.5 లక్షల రూపాయలు ఇస్తున్నారు చంద్రమోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల రూపాయలు. 1.5 లక్ష వచ్చి కేంద్రం ఇస్తున్నింది. 1.5 లక్ష రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. 2.5 లక్ష. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జియో చూస్తే అదే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు 1,50,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ 1,50,000 జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇస్తాను, అది కట్టిస్తాను అని చెప్పి ఆయన ఇస్తుండేది 30,000. ఇది చంద్రబాబు గారు 1,00,000 రూపాయలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి, ఇది నేను చెప్పేది కాదండి, తెలుగుదేశం పార్టీ కాదు, జియో ఆంధ్రప్రదేశ్ జియో, ఇది జియో ఎంఎస్ నంబర్ 09. దీంట్లో జగన్మోహన్ రెడ్డి 30,000 ఇచ్చి 1,80,000 రూపాయలు ఇస్తున్నాడు. ఈ రోజు కానీ ఉంది. మేము మార్చలే, ప్లేట్లు పేర్లు మార్చలే, ఈ రోజు కానీ ఉంది. వైఎస్ఆర్ నగర్ లో వైఎస్ఆర్ పేరు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అంకణాలు ఇచ్చిందండి? 9 అంకణాలు ఇచ్చింది. 10 సంవత్సరాల ముందే 9 అంకణాలు ఇచ్చింది. అబ్బ పేరు చెప్పుకొని బ్రతికే ఇతను ఇది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటట్టు నిన్నటి దాకా రాజన్న రాజ్యం అని చెప్పుకున్న ప్రతి ఒక్కడు, ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచిన ప్రతి ఒక్కరు ఈరోజు అబ్బనే మర్చిపోయావుగా. ఈరోజు వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ అని పేరు పెట్టి, వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ పెట్టి 6 అంకణాలు ఇస్తున్నావే. 9 అంకణాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినప్పుడు, మీ నాయన పేరు పెట్టినప్పుడు, మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు రాజకీయాల్లో వచ్చినప్పుడు, ప్రజల్ని మోసం చేసినప్పుడు మీ నాయన పేరు పెడితే కనీసం వాడు 9 ఇస్తే నువ్వు ఒక 12 అంకణాలు ఇవ్వాలని బుద్ధి కానీ లేదా? ప్రేమ లేదా? మార్కెటింగ్ చేస్తున్నావే, ఆ మార్కెటింగ్ చేస్తున్నాడే నరికేశావు. ఈరోజు అదే చెప్తున్నా, జగన్మోహన్ సర్వేపల్లి కాలువ నిర్మాణం అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ కు వెళ్లాల్సి వస్తుందని 90 లక్షలు చూపించి అనంతరం దాని అంచనాలను భారీగా పెంచేశారని ఆరోపించారు. పెంచిన అంచనాలను ఎవరి జేబులోకి వెళ్తాయో చెప్పాలన్నారు. రామలింగాపురంలోని ఎస్సీ కార్యక్రమంలో ఎస్సీని కలిసి దీనిపై ప్రశ్నల వర్షం సంధించారు. 15 కోట్ల రూపాయల అంచనాలు ఎలా పెంచారని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. సర్వేపల్లి కాలువలో అవినీతి జరుగుతుందని, బెడ్ కాంక్రీట్ వేస్తున్నారని మొదటి నుంచి తాము ఆందోళన చేస్తున్నామని గుర్తు చేశారు. మంత్రిలో నిజాయితీ ఉంటే టెండర్ అయిన తర్వాతే రివైజ్ చేయాల్సిన పని ఏముందని ప్రశ్నించారు. మొదటే పూర్తి ఎస్టిమేట్ వేయవచ్చు కదా అని అన్నారు. తూర్పు ప్రాంత ప్రజల్లో కాలువ అడుగు భాగం కాంక్రీట్ వేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయనే భయం ఉందని, దీనిని తెలుగుదేశంతో పాటు సిపిఎం, జనసేన మరియు అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం అడుగు భాగం కాంక్రీట్ వేస్తే 40 అడుగుల కాంక్రీట్ పడితే భూగర్భ జలాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మట్టి సాయిల్ టెస్టింగ్ కొరకు 39 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. దీంతో ఎస్సీ కూడా సమాధానం చెప్పలేకపోయారు. అనంతరం కోటంరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రివైజ్డ్ ఎస్టిమేట్ లో 14.90 కోట్లకు పెంచి టెండర్ ప్రక్రియ అయిన తర్వాత 110 కోట్లకు పెంచుకున్నారని ఆరోపించారు. మంత్రి అనిల్ అవినీతిని అడ్డుకుంటామని ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు పెట్టి సత్యనాగేశ్వరరావు, దారా జయరాజు, మామిడాల మధు, కప్పిర శ్రీనివాసులు, మహేందర్ రెడ్డి, సాబిర్ ఖాను, పసుపులెడ్డి మల్లికార్జున, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఇప్పుడు చూశారు. మేము ఇప్పుడు ఎస్సీ గారితో మాట్లాడేది సీక్రెట్ కాదు. మీకు టెండర్ ఇచ్చాం. టెండర్ తర్వాత ఎస్టిమేషన్ పెంచిన 14 కోట్ల చిల్లర, అది కూడా ఇచ్చాం. దాదాపు 15 కోట్లు. ఎప్పుడైనా ఇన్ఛార్జ్ ఎస్సీ గారిని అడిగితే, మొన్న మీ ముందే అడిగితే ఫోన్లో ఎంత వర్క్ అంటే
84 లక్షలు అన్నారు, మీరు అందరు విన్నారు. సారీ 84 కోట్లు అన్నారు, మీ అందరు విన్నారు. మరి 15 కోట్లు దాచిపెట్టేశారు. సిఈ గారు రివైజ్డ్ ఎస్టిమేషన్ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు రికమెండేషన్తో ఈ వర్క్ని మరో 15 కోట్లు పెంచారు. అది ఎవరికి చెప్పరా, ఏ పార్టీకి తెలియదు, ఎవరికి తెలియదు. మా దగ్గర ఉంది, అది మీకు అందరికి ఇచ్చాం. ఇప్పుడు సీఎని అడిగితే నువ్వు చెప్పావా ఎప్పుడన్నా అంటే నీళ్ళు నవ్వుతున్నాడు మీ ముందే. అది ఇంకా మేము చెప్పలేదు, చెప్తాము. మొన్న కూడా నువ్వు 84 కోట్లు చెప్పావు కదా అన్న, చెప్పే పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ దొంగ చేష్టాలు వద్దు. అక్కడ సిపిఎం పార్టీ ధర్నా చేసింది, మేము చేసాం, జనసేన చేసింది. ఆ రోజు ఇదే ఎస్సీ గారు ఇన్ఛార్జ్ ఈయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ రోజు సాయంత్రం మేము ధర్నా చేసినప్పుడు నేను ముందే చెప్పా, తెలుగుదేశం ధర్నా అంటే మంత్రి గారికి దడదడ. ఆ రోజు సాయంత్రం ఇప్పించాడు, కింద మంత్రి గారి ఆదేశాలతో కింద కాంక్రీట్ వేయట్లేదని. ఇప్పుడు నేను అడిగాను, ఒక టెక్నికల్ శాంక్షన్ ఇస్తే దాన్ని రద్దు చేసే శక్తి నీకుందా, సీఈకుందా, మంత్రికి ఉందా అని అడిగా. సీఈకి అన్నాడు. మంత్రి ఆదేశాలు నెట్టిస్తా ఉంటే ఏం చెప్పాడు మీ ముందు? ఏం చెప్పాడు? రాజకీయ నాయకులు కదా సార్, మీకన్నా అట్టే వేయాలి కదా అంటే రాజకీయ నాయకులు ఇచ్చేస్తావా? ఏం చెప్పినా చేసేస్తావా? మట్టండి సాయిల్ టెస్ట్కి 39 కోట్ల, సారీ సాయిల్ టెస్ట్కి 39 లక్షల. చెప్పండి, చరిత్రలో ఉందా? ఒకవేళ 22.25 కిలోమీటర్ 20 దగ్గర టెస్ట్ చేస్తారు, చేసుకుంటే అంటే 25 లక్షల రూపాయలు, అంటే 39 లక్షల రూపాయలు. మంత్రి గారికి 24 గంటలు చెవులో చెప్పే మనిషి ఆయనే వర్క్ చేసేది. ఆయన కాడ ఏం డబ్బులు లేవు. డబ్బులు ఇచ్చేది ఎవరు? మంత్రి గారు. పెట్టుబడి ఎవరు? మంత్రి గారు. ఈ 15 కోట్లు ఎక్స్ట్రా సీ ఎట్టిచ్చాడు. ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ పోయిందా? లేదే ముందే టెండరు 100 కోట్లు పిలిస్తే జ్యుడిషియల్కి పోద్దని 99 కోట్ల 90 లక్షలు పిలిచారు. ఎంత తెలియగలవాళ్ళు మీరు, మీ అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు బ్రహ్మాండ మేధావులు. మీరు ఈరోజు దాన్ని ఏదో పిలిచి 4% లెస్ చేసి మరో 15 లక్షలు సీఈ దగ్గర రికమెండ్ చేసుకొని మళ్ళీ పెంచుకొని అవినీతికి సర్వేపల్లి కాలంలో పాల్పడింది మంత్రి కదా అని అడుగుతున్నా. అనిల్ గారు మీరు చెప్పండి, ఎందుకు పెంచారు? మళ్ళీ మీరు చెప్తున్నారు దోమలు పోయేదానికి. అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు? ఆ కాలువ, సర్వేపల్లి కాలువ దోమలు పోయేదానికి కట్టానన్నాడు. నీకేమైనా తలకాయ ఉందా? ఆ కాలం దోమలు పోతాయా? దోమలు పోవాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి కావాలి. మా నారాయణ 80% మేము పూర్తి చేసాం. చేయలేనటువంటి చేతకారి దద్దమ్మ ప్రభుత్వం ఇది. అది పూర్తయితే తప్పకుండా దోమలు ఉండవు. కాలం పూర్తయితే కాదు. తెలియక మాట్లాడబాకు, నీకేమి తెలియదు. అదేమంటే ఇక్కడ కొంతమంది దరిద్రులు ఉన్నారు బాలాజీనగర్లో. నీకన్నా దరిద్రుడు ఎవరు? నువ్వు అదృష్టవంతుడే, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నావు. ఒక స్కామ్ కాదు, పోయేమో ఇప్పుడు కాదు, మళ్ళీ చెప్తా. స్కాముల మంత్రి నువ్వు. మీ పార్టీ ఒక దరిద్రం. మీ పార్టీ వచ్చినప్పటి నుంచి మొత్తం ధరలు పెరిగిపోయినాయి. ఎక్కడ సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదు. కరోనా పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. ఎవరు బతికే పరిస్థితి లేదు. అటువంటి ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం నీది. నువ్వు ఇంకొని దరిద్రులు అంటావా? నీకన్నా దరిద్రులు ఎవరు? సర్వేపల్లి కాలువలో 100 కోట్ల వర్క్లో 50 కోట్ల పని కూడా జరగదు. ఛాలెంజ్. మేము ఇప్పుడు చెప్పాం సీఈకి, ఇప్పుడే ఎస్సీకి చెప్పాం. అన్ని అడుగులు ఇన్ని అడుగులు కాదు, మధ్యలో మా తూర్పు ప్రాంతం కానీ ఇటు పరమడ ప్రాంతం కానీ 1 లక్ష జనాభాకి ఆ నీళ్లు మాకు వస్తాయి. దాని కింద దాని గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఊరి 35 అడుగులు మధ్యలో బెడ్కి కాల వదిలేయాలి. మాకు 35 అడుగులు, ఒక అంగుళం తగ్గిన ఉప్పుకం. మొదట మీ ఎస్టిమేషన్ ఏంది? అటు 15 అడుగులు, ఇటు 15 అడుగులు. రెండో ఎస్టిమేషన్ ఏంది? మీరు 15 కోట్లు పెంచినప్పుడు బాగా వినాలి మంత్రి గారు, మీకు అన్నీ తెలుసు.
ప్రజలకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు. రెండో ఎస్టిమేషన్ ఏంది, అటు యొక్క 21 అడుగు ఇటు ఒక 21 అడుగు 42 అడుగులు వచ్చింది. అంటే దాదాపు 12 అడుగులు మీరు పెంచారు. మేము అందుకే చెప్తున్నాం, మీరు చెప్పే డూప్ మాటలు ఆయన ఆదేశాలు ఈయన ఆదేశాలు కాదు, మధ్యలో 35 అడుగులు ఖాళీగా ఉండాల్సిందే. అవినీతి విపరీతంగా జరుగుతుంది. సర్వేపల్లి కాలువ అన్ని పార్టీలు కలిసి ఎండగట్టాలి, ప్రజలందరూ కలిసి తిరుక్కోవాలని చెప్పి పిలిపిస్తున్నా. అందరికి కూడా అధికారులు చెప్తున్నా, 35 అడుగుల మధ్యలో వదులుకుంటే తెలుగుదేశం పార్టీ తీవ్ర పోరాటం చేస్తుంది. అంతకన్నా ఎక్కువ బెడ్ వేస్తే ఆ బెడ్ను పగలగొట్టేదానికి కూడా వెనకాడమని కూడా హెచ్చరిస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సమగ్రమైన నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఓ దశలో కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయిన ఏబీవీపీ నాయకులు ఏబీవీపీ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ జూన్ 18న విడుదల చేసిన నూతన క్యాలెండర్లో వివిధ శాఖల్లో 10,143 ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అయితే 2019 ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కేవలం 10,143 ఉద్యోగాలను మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి నూతనంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ సీఎం జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామని చెప్పి ఎంతవరకు న్యాయం చేశారని ప్రశ్నించారు. గత నెలలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 2019 ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు పోవాలి అన్నారు. జగనన్న రావాలి, జగనన్న మాట తప్పుడు మడమ తిప్పుడు అని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ నిరుద్యోగ యువతను ముంచడం చాలా బాధాకరమని చెప్పారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యులు, నేనున్నాను, నేను విన్నాను, మా నాన్న ఒక అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పాదయాత్రప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి అన్నొస్తున్నాడు, మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని నట్టేట్లో ముంచేసి కేవలం ఒక జాబ్ క్యాలెండర్, డమ్మీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రం మొత్తం మీద 10,000 పోస్టులు ఉన్నాయని చెప్పి డమ్మీ క్యాలెండర్ తో మభ్య పెట్టాలని చూశారు నిరుద్యోగుల్ని. నిరుద్యోగులు ఏం చూస్తూ ఊరుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మేము దాదాపు 20 లక్షల మంది ఉంటే నువ్వు 10,000 పోస్టులు విడుదల చేస్తావా? ఈ యొక్క గవర్నమెంట్ ఎలా ఉందంటే సెల్ఫ్ డబ్బాలు చెప్పుకుంటూ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని శభాష్ జగన్ అని చెప్పి పొగిడే శైలిలో ఉన్నారే కానీ ప్రజలకి నిరుద్యోగులకి ఏదైనా న్యాయం చేశారంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని మారి మీరు కానీ నూతన జాబ్ క్యాలెండర్ని విడుదల చేయకపోతే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నెల్లూరు ఉద్యమాల గట్టి నుంచి మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు కానీ నూతన జాబ్ క్యాలెండర్ 2,30,030 జాబులు మీరు కానీ విడుదల చేయకపోతే మీ యొక్క సచివాలయ క్యాంప్ ఆఫీస్ ని ముట్టడిస్తాం. మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడ కూడా రాష్ట్రంలో తిరగనికుండా చేస్తున్నామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తూ మీరు ఇప్పటికైనా కానీ మారి నిరుద్యోగులు పట్టించుకోకపోతే ఉద్యమం అనేది తీవ్ర స్థాయిలో ఉంటుందని తెలియజేస్తున్నాం. కార్యదర్శి ఓ ముద్దుల ముఖ్యమంత్రి, మాకు ముద్దులే కాదు ఉద్యోగాలు కూడా కావాలి. 2019 ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కాలినడకన పర్యటనలో నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ ఇస్తానన్నది మీరు కదా, నేను అధికారంలోకి వస్తే ప్రతి జనవరిలో ఏపీబీఎస్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నది మీరు కదా, నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ విడుదల చేస్తానన్నది మీరు కదా. ఇప్పటికైనా మీ యొక్క నిద్రమత్తును వీడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,30,000 ఏదైతే జాబ్ ఖాళీలు ఉన్నాయో వాటిని వెంటనే పూరించాలి. మీరు ఏదైతే మొన్న విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో కేవలం 10,143 పోస్టులను విడుదల చేయడమే ఎంతో దౌర్భాగ్యమైన స్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉంటే మీరు కేవలం 10,143 పోస్టులు విడుదల చేయడమే ఎంతో ఆశ్చర్యకరం. ఇప్పటికైనా మీ యొక్క నిద్రమత్తును వీడి వెంటనే కళ్ళు తెరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగులను వెంటనే భర్తీ చేసి మీ యొక్క అధికారంలో ఉన్నటువంటి మీ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోవాలని ఏబీపీ నెల్లూరు శాఖ డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభిమానుల కోలాహలం. వైసీపీ నేత చీదళ్ల కిషన్ జన్మదిన వేడుకలు. ఏర్పేడులోని తిరుపతి ఐఐటి క్యాంపస్ సందర్శించి ఐఐటి క్యాంపస్ మౌలిక సదుపాయాలపై ఆరా తీసిన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు. కాళహస్తి రూరల్లో ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులని కలిపి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఏబీఎం కాంపౌండ్ నుండి ఆర్టీసీ వరకు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.
పేదలను చిత్రహింసలు పెట్టకుండా వారి సొంతింటి కలను నెరవేర్చండి జగన్ గారు. అబ్దుల్ అజీజ్ 100 కోట్ల పనిలో 50 కోట్ల అవినీత. మంత్రి అనిల్ పై సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి ఫైర్. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కలెక్టరేట్ను ముట్టడించిన ఏబీవీపీ నేతలు. JNI టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.